రేవంత్ అన్న ఇక ఆయన పెట్టిన ప్రెస్ మీట్ సంగతి ఈ నుంచి చూసుకోవాలి. నా టూర్ను అడ్డుకోవడం తెలంగాణను అవమానించడమేట. 4 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిరట. ఇది రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రట. పర్యటనకు బ్రేక్ వేసిన లక్ష్యాన్ని అడ్డుకోరట. గుజరాత్ సీఎం విదేశీ పండు ఎందుకు కావాలి ఎందుకు కాపలే? పిఎం మోదీ ఆ రాష్ట్రానికే బ్రాండ్ అంబాసిడరా? మీరెవరి అనుమతితో పాక్ వెళ్ళి బిర్యానీ తిన్నారు? ప్రధాని ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్య. బీజేపీ కార్యకర్త విదేశాంగ శాఖ అధికారి తీరు ఉందంటారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్ష అంటుండు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ నిలదీస్తూ ఉంటాడు మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇంతవరకు నల్లమల్ల పులిగారి లెక్క. నల్లమల్ల పులిగారు మేమేమంటున్నాం అంటే, కేంద్రం మీద 7 దోషుల మన్నెత్తి పోసుకో, నీ ఇష్టం వాళ్ళ ఇష్టం, పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు రీజన్ చెప్తారు. నువ్వు నేను కాంగ్రెస్ అని నీ పక్కన ఉన్నటువంటి నమ్మించేదానికి చెప్తున్నట్టు కొడతాను. నువ్వు కాంగ్రెసే మీకు కాదనలేము, మరి ఎందుకు అన్నిసార్లు నొక్కి 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 చెప్తాను? రేవంత్ రెడ్డి ఆయన క్లియర్ కట్ అయిపోతుందంటే, నరేంద్ర మోదీ గుజరాత్లో ఉన్న సీఎంలకు పర్మిషన్ ఇస్తాడు, లేదంటే ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు పాకిస్తాన్ పోయి వచ్చిండు. కానీ నేను మాత్రం పాకిస్తాన్లో అంటారు పాకిస్తాన్ ప్రేమికుడు ఆమ్దానేనా అని పేరు మనతో మాట్లాడితే నొప్పి వచ్చిందా, మరి నాకెందుకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి విరుచుగా పడతాను. నాకేమనిపిస్తుంది అంటే, ఇంకో వాళ్ళు నవాస తెలంగాణలో ఒక వార్త రాశారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నమ్మిస్తాను, నేను కాంగ్రెస్తోనే ఉన్నా, నేను కాంగ్రెసే అంటాను. ఏమో నువ్వు కాంగ్రెస్ అని నువ్వు అన్నిసార్లు చెప్పుకోని అవసరం ఏం లేదు. చూడరే, బడేబాయి బన్ గయా విలనట. మోదీపై ప్లేటు ఫిరాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమెరికా పట్ల ఆగిపోవడంతో ఆరోపణలు చేస్తుంట. గుజరాత్ కుట్రలు ఇప్పుడు గుర్తొచ్చాయా? బీజేపీతో అండగా అయినప్పుడు అనిపించలేదా? ఢిల్లీలో 10 సార్లు కలిసినప్పుడు కనిపించలేదా? బడేబాయ్ చోటేబాయ్ అన్నప్పుడు ఏమైంది? ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విమర్శల వెల్లువ. ఇది సోషల్ మీడియాలో వస్తున్నది. ఇదంతా ఈ తతంగం అంతా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి ఎప్పుడు కేంద్రం మాకు సహకరిస్తుంది, కేంద్రం మాకు అనుకూలంగా ఉందని చెప్పిండు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కేంద్రం పైన 7 దోషుల మన్నెత్తి పోస్తులు. గుజరాత్ ముఖ్యమంత్రి, గుజరాత్ ప్రధానమంత్రి అంతా గుజరాత్ మాకేం లేదని చెప్పేసి గగ్గోలు పెడుతున్నాడు. సో మేమేమంటున్నాం, నిజంగా రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోదీతోని కానీ లేదంటే బీజేపీ ప్రభుత్వంతో కానీ మీకేం సంబంధాలు లేకుంటే మీరు షెడ్యూల్లో ముందెందుకు పెట్టలేదు? ముందు పెట్టడానికి మీకు ఎందుకు భయం అయింది? షెడ్యూల్ చేయకుండా ఇంటెన్షనల్గా ఇక్కడ బట్టి విక్రమార్క లేదంటే ఇక్కడ ఉన్న నీ కాంగ్రెస్ మంత్రులు వీళ్ళు ఎప్పటికప్పుడు కొండా సురేఖ ఇష్యూ ఇట్లా హైలైట్ అవుతుందిరా బాబు, నీ పని అవుతుందిరా అని చెప్పగానే ఎందుకు నువ్వు ప్లేట్ ఫిరాయించి ఆ షెడ్యూల్ మార్చుకున్నావు? మేమేమనుకుంటున్నాం అంటే, కేంద్రంలో ఉన్న బడేబాయ్తో మాట్లాడుకొని, అయ్యా నా ముఖ్యమంత్రి పదవి వాడు ఊలిపోయేటట్టున్నది, జర నన్ను దబ్బున ఎలగొచ్చే ప్లాన్ చేయరా, మరి ఏం చేయమంటారంటే, మరి నువ్వు ఈ స్కెచ్ చేసుకోరా బాయ్, ఈ స్కెచ్ చేసుకుంటే మేము ఎలగొడతామని చెప్పిరా అనేది మేము డౌట్ పడుతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే, బీజేపీకి నాకు ఏ సంబంధం లేదని, నేను కాంగ్రెస్లో ఉన్నందుకే నాకు ఇవ్వలేదు, నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి నన్ను పక్కన పెట్టిరు, నేను కాంగ్రెస్ అంటాను. నువ్వు కాంగ్రెస్ అనేది ఇన్నిసార్లు ఎందుకు చెప్పుకోవాలని అవసరం వచ్చింది? సో వాళ్ళు ఎందుకంటే రేవంత్ రెడ్డిని బీజేపీతో అండగా అవుతున్నాడు ఢిల్లీలో అని అంటారు. సో వాళ్ళకి ఆ డౌట్ను పోగొట్టేందుకు నడిపిస్తాను. మోదీ పాకిస్తాన్కు పోవచ్చు, నేను మమతాని కలిస్తే తప్ప రాష్ట్రానికి పెట్టుబడుల కోసం అమెరికా వెళ్తానంటే అనుమతి ఇవ్వని కేంద్రం, కానీ గుజరాత్ ముఖ్యమంత్రి కెనడా అమెరికా టూర్లకు మాత్రం పర్మిషన్ అట. ఇక గుజరాత్కు న్యాయం, తెలంగాణకు ఒకట. తెలంగాణ అంటే మోదీకి చిన్న చూపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చిన్న చూపా పెద్ద చూపు అనేది మరి నువ్వు బడేబాయ్ అంటావు, మీ బడేబాయ్ చోటేబాయ్ అని చెప్పాలి. సో ప్రజలైతే ఒకటి డిసైడ్ చేసి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంటెన్షనల్గా ఇక్కడ ఉన్న పరిస్థితులు చక్కదిద్దేందుకు, ముఖ్యమంత్రి కుర్చీ ఊడిపోకుండా కాపాడుకునేందుకు కేంద్రంతో కలిసి అంటారుగా ఈ ప్లాన్ వేసిరు, ఈ ప్లాన్ అమలు చేసిరని అర్థమవుతుంది మాకు. ఈ అవునా కాదనేది మరి మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అన్నగారు చెప్పిన దానికి ఈ బీజేపీ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ రియాక్ట్ అయ్యారే.
ఇగో దేశ వ్యతిరేక శక్తులను రేవంత్ కలుస్తుండు. అందుకే అమెరికా టూర్ రద్దయింది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తాను నేను. తర్వాత అమెరికాలో యుద్ధాలు జరుగుతున్నాయి, అందుకే సీఎంకు అనుమతి ఇవ్వలే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ప్రస్తుతానికి అమెరికాలోనే గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ ఉన్నాడట అక్కడ. సో ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి మీరే అంటారు ఇక్కడ. తర్వాత ఈయన సీఎం స్థాయికి తగ్గ మీటింగ్లు కావట, అందుకే రద్దు, ఎంఈఏ అనుమతి ఇవ్వాలట. పర్యటన రద్దులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని బీజేపీ అంటారు. ఇట్లా ఈ ముగ్గురు బీజేపీ నాయకులు స్పందించరా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఎవరు కూడా కాంగ్రెస్ నాయకుడిగా పెద్ద చూస్తలేరు. ఆయన ఢిల్లీకి పోతేనే బీజేపీ అవుతాడు, గల్లీకి వస్తేనే కాంగ్రెస్ అవుతాడు. నేను కాంగ్రెస్ అనుకుంటా బీజేపీతోని తనకు తానుగా ఈ షెడ్యూలు మార్చుకొని తనకు తానుగా రద్దు చేయించుకొని మేఘాల మీద ఆగస్టు సంక్షోభాన్ని తప్పించుకునేందుకు తెలంగాణకు వచ్చిండు, ప్రెస్ మీట్ పెట్టిండు. కుర్జీ చాలా బలంగా కాపాడుకున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఈ క్షణం వరకు. ఇంకా ముందల పొంట ఇంకేమైనా పరిణామాలు చేంజ్ అవుతుందని తెలియదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అది. నిజమా కాదా రేవంత్ రెడ్డి లేదా బీజేపీ పైన 7 దోషులు మన్నెత్తి పోస్తుంది అంతా నిజమని, నిజంగా రేవంత్ రెడ్డికి బీజేపీ పైన కోపం ఉందని మీరు అనుకుంటారా? కామెంట్ సెక్షన్ ఇప్పుడే. నేనైతే అనుకుంటలేను.